పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. జంట జలాశయాలైన హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ కు వరద పోటెత్తింది. హిమాయత్ సాగర్ వద్ద సర్వీస్ రోడ్ బ్రిడ్జి పైనుంచి భారీగా వరద నీరు ప్రవహిస్తుండటంతో హిమాయత్ సాగర్, ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ మూసేశారు అధికారులు. దీంతో రాజేంద్రనగర్, హిమాయత్ సాగర్ సర్వీస్ రోడ్పై రాకపోకలు నిలిచిపోయాయి. జంట జలాశయాలకు భారీ వరద రావడంతో మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. మూసీ నదీ పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ సుస్మిత. హిమాయత్ సాగర్ దగ్గర లైవ్లో సిద్ధంగా ఉన్నారు. చెప్పండి సుస్మిత, హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ వరద నీటిని దిగువకు విడుదల చేయడం చూస్తున్నాం. మరింత వరద ఉధృతి వచ్చే నేపథ్యంలో ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు, వివరాలేంటి? ఎస్బిందు ఇప్పటికే చూసుకుంటే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ రెండు ప్రాజెక్టుల నుంచి కూడా దిగువకు నీటిని విడుదల చేశారు. అయితే ప్రస్తుతం ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు వద్ద ఉన్నాము. హిమాయత్ సాగర్ నుంచి వచ్చే ఏదైతే దిగువకు నీటిని విడుదల చేశారో 4 గేట్లను ఎత్తారో 4 గేట్లు 4 అడుగుల మేర కూడా ఎత్తినట్టుగా కూడా తెలుస్తుంది. సో మొత్తంగా కూడా ఉధృతి అనేది కనిపిస్తూ ఉంది. మొత్తం ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డును కూడా క్లోజ్ చేసేసారు. రాకపోకలు పూర్తిగా ఏదైతే రాజేంద్ర నగర్ వైపు వెళ్లే మార్గాన్ని కూడా పూర్తిగా క్లోజ్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అటువైపు కానీ ఇటువైపు బారికేడ్లు వేసి పోలీసులు కూడా ఎవరిని అనుమతించడం లేదు. మొత్తంగా ఈ హిమాయత్ సాగర్ నుంచి వచ్చే నీటి ఫ్లో అంతా కూడా రోడ్డు అంతా కూడా నిండిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో మొత్తం కూడా చూసుకుంటే చాలా ఎక్కువగా వరద ఉధృతి అనేది కనిపిస్తూ ఉంది. మొత్తంగా ఈ వాటర్ అన్ని కూడా మూసీ నదిలో కలుస్తాయి కాబట్టి ఇటువైపు ఏదైతే మార్గం ఉందో పిఎన్టీ కాలనీ, సన్ సిటీ, లంగర్ హౌస్, మూసారాంబాగ్, చాదర్ఘాట్ ఈ ప్రాంతాలన్నిటి కూడా ఈ వరద నీరు చేరే అవకాశం ఉంది. సో ఆ పరివాహక ప్రాంత ప్రజలందరినీ కూడా అలర్ట్ చేసినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. సో ఇవాళ రేపు కూడా భారీ వర్షాలు ఉన్నాయి. ఇప్పటికే కొన్ని జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ అనేది జారీ చేశారు. అల్పపీడన ప్రాంతం ఏర్పడడం కారణంగా ఈ 2 రోజుల పాటు కూడా ఈ భారీ వర్ష సూచన ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే 4 గేట్లు హిమాయత్ సాగర్, 6 గేట్లు ఉస్మాన్ సాగర్ లిఫ్ట్ చేశారు. అయితే ఒకవేళ ఎగువ ప్రాంతాల నుంచి మరింత వరద ఉధృతి ఇంకా భారీ వరద నీరు వచ్చి చేరితే మరింత హైట్ పెంచే అవకాశం ఉంది. అలాగే గేట్లు కూడా సంఖ్య కూడా పెంచే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. ఇప్పటికే ఉదయం 4 గేట్ల నుంచి మొత్తం 3 అడుగుల మేర 3 ఉంటే ఒక గేటు 4 హైట్ ఉంది. ఇప్పుడు మొత్తంగా 4 గేట్ల నుంచి 4 అడుగుల ఎత్తున మేర కూడా మళ్ళీ లిఫ్ట్ చేసినట్టుగా కూడా అధికారులు ఇప్పుడే సమాచారం ఇచ్చారు. సో మొత్తంగా కూడా ఆ ఫ్లో అంతా కూడా ఎక్కువగా కనిపిస్తుంది. ఇక్కడ ఎవరైనా సందర్శకులు కానీ ఎవరిని కూడా అనుమతించడం లేదు. మొత్తం రోడ్ అంతా క్లోజ్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో మొత్తంగా మనం విజువల్స్లో కూడా చూస్తున్నాము ఫ్లో అనేది ఎంతగా నీరంతా కూడా ఏ విధంగా వెళ్తూ ఉందని. మొత్తంగా ఈ మూసీ నది పరివాహక ప్రాంత ప్రజలను కూడా అలర్ట్ చేసినట్టుగా కూడా చెప్తున్నారు. ఆ ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అలర్ట్ జారీ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒకవైపు జలమండలి అధికారులు కూడా ఎప్పటికప్పుడు చెక్ చేసిన పరిస్థితికి ఇప్పటికే 1763.5 అడుగుల మేర హిమాయత్ సాగర్ నీటి అడుగు మొత్తం ప్రస్తుతం మట్టం అయితే కనిపిస్తుంది. 63.5 వద్ద కూడా ఫ్లో అనేది చేరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వికారాబాద్, తాండూరు, రంగారెడ్డి జిల్లాలు ఎక్కడైతే వర్షం ఎక్కువగా భారీ వర్షం నమోదవుతుందో ఆ ప్రాంతాల నుంచి ఎక్కువగా వరద నీరు ఇక్కడికి వచ్చి చేరుతున్న నేపథ్యంలోనే మరింత కూడా ఫ్లో పెరిగే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. ఇంకా ఇవాళ కూడా భారీ వర్ష సూచన కూడా అలర్ట్ జారీ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. పూర్తిగా 6 జిల్లాలకు కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. రేపు కూడా 6 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక హైదరాబాద్ నగరంలో కూడా ఇవాళ సాయంత్రం నుంచి కూడా భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో కూడా ప్రజలంతా అలర్ట్గా ఉండాలని సూచిస్తున్నారు. ఎస్పెషల్లీ మూసీ నది పరివాహక ప్రాంతాలకు ఇంకా ఫ్లో పెరిగే అవకాశం ఉన్నందుకు కూడా వారందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా సూచిస్తున్నారు. అక్కడంతా కూడా జలమండలి అధికారులు, జీహెచ్ఎంసీ అధికారులు పూర్తిగా పర్యవేక్షిస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. బిందు. రైట్ సుస్మిత, థ్యాంక్ యూ.